వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాంప్రసాద్ రెడ్డి చెప్పిన సార్ చెప్పండి, ఎలా ఘటనలో ఎంతమంది? ఈ సంఘటన అయితే చాలా దురదృష్టకరం. 19 మంది ఈ సంఘటనలో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో ఎక్కడ పునరావృతం కాకుండా మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందంటే, ఒక బైకును ఢీకొట్టడం వల్ల ఆ బైకులో ఉన్న ఫ్యూయల్ ఏదైతే ఉందో అది కంబషన్ కావడం వల్ల టోటల్ బాడీ బస్ అంతా కాలిపోవడం. అది కూడా ఈ సంఘటన 3 గంటలకు జరిగింది కాబట్టి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకోకపోవడంతోనే ఎక్కువ ప్రాణహాని జరిగిందండి. ఇంకా మేము చెప్పేది ఒకటే, తప్పకుండా ఏవైతే కుటుంబాలు ఇక్కడ చనిపోయారో ఆ కుటుంబాలకు, అలాగే ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నామని ఒక 2 గంటల ముందే మా ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాడీలు కూడా 1-2 అవర్స్లో గుర్తించడం జరుగుతుంది. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకసారి గుర్తించిన తర్వాత ఆ రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఇద్దరు కూడా మాతో టచ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బస్సు సంబంధించిన ఫిట్నెస్ ఎలా ఉంది అసలు? బస్సుకు సంబంధించి మా దగ్గర టోటల్ రిపోర్ట్ ఉందండి. మా రవాణా చట్టం ఏదైతే ఉందో దాని పరంగా ఎన్ని టెస్టులు పాస్ కావాలో ఆ టెస్టులకు సంబంధించి రిపోర్ట్ అంతా ఉంది. 99% కాదు 100% గవర్నమెంట్ అయితే ఈ బస్సును అన్ని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత రోడ్డుపైకి వదలడం జరిగింది. ఈ ఘటనకి కారణం ఎవరని భావిస్తారు? ఎప్పుడైనా ఒకటే అండి, మేము ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో డ్రైవర్ అనేవాడు కీ పర్సన్ అండి. డ్రైవర్లు నిర్లక్ష్యం వహిస్తే దాంట్లో ఉన్న ప్రాణాలు హరిస్తే ఆ కుటుంబాలకు శోక సముద్రంలో నింపుతారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఐ విట్నెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం స్కూటర్ను ఢీకొట్టడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా 300 మీటర్లు ఆ స్కూటర్ను అలాగే తీసుకొని పోవడం వల్ల దాంట్లో ఉన్న పెట్రోల్ కంబషన్ అయ్యి బస్సు అంతా మండిపోవడం జరిగింది. కాబట్టి దానివల్లే ప్రమాదం జరిగింది. డెడ్ బాడీస్ ఎప్పుడు అప్పచెప్పేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది? అసలు ఎంత? 19 డెడ్ బాడీస్ కాబట్టి ఇప్పటికే 10 అంబులెన్సులు రావడం జరిగింది. దీనికి సంబంధించిన DNA నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఏర్పాటు చేయడం. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, 3 గంటలకల్లా ఈ కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళ బాడీస్ అప్పచెప్పని చెప్పారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి సహాయం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భరోసా ఇచ్చి నేనున్నానని చెప్పే ధైర్యం కలిగిన నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఒక్కరే. కాబట్టి ఈరోజు ఆయన రాష్ట్రంలో లేకపోయినా కూడా దుబాయ్లో ఉన్నా కూడా మార్నింగ్ 4 గంటల నుంచి దీని మీద ఆయన క్షుణ్ణంగా అధికారులతో అలాగే మంత్రులతో చర్చించడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా మిన్నగా అన్ని రాష్ట్రాలతో మిన్నగా ఎవరైతే క్షతగాత్రులు చనిపోయిన వారు ఉంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది, తప్పనిసరిగా ఆదుకుంటాము. అయితే ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబాలకి మృతదేహాలను అందించేందుకు త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV స్పాట్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.